8 రోజులు గడుస్తున్నా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నారికి అత్యంత దగ్గరగా ఉండే పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందటం కేసును మరింత మిస్టరీగా మార్చింది. కుక్కకు జీపీఎస్ ట్రాక్టర్ అమర్చిన తర్వాత అది సుమారు 8 కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకున్న కుక్క కాసేపటికే మృతి చెందినట్లు సమాచారం. దీంతో చిన్నారి అదృశ్యం కేసుతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తులే కుక్కపై దాడి చేసి గాయపరిచారా లేక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన కుక్కకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనుండగా నివేదికలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జ్ఞానేశ్వరి కేసులో అనుమానితులను పోలీసులు విచారిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. 8 రోజులు గడుస్తున్నా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నారికి అత్యంత దగ్గరగా ఉండే పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. కుక్కకు జీపీఎస్ ట్రాక్టర్ అమర్చిన తర్వాత అది సుమారు 8 కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకున్న కుక్క కాసేపటికే మృతి చెందినట్లు సమాచారం. దీంతో చిన్నారి అదృశ్యం కేసుతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తులే కుక్కపై దాడి చేసి గాయపరిచారా లేక మరేదేమైనా కారణం ఉందా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన కుక్కకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనుండగా నివేదికలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జ్ఞానేశ్వరి కేసులో అనుమానితులను పోలీసులు విచారిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. సార్ ఖర్చు చేస్తుంది, అది పెంపుకు కాలు మీద కనబడిపోతుంది. ఎదిరించకండి, అలా చూడండి. లేరా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, 8 రోజులు గడుస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ గంగోత్రి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సిహెచ్ అగ్రవాల్లో అయితే పాప 2 ఏళ్ళ చిన్నారు మిస్సింగ్ మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. చిన్న రాజు కోసం కీలకంగా ఉంటుంది అనుకుంటాం. పెంపుడు కుక్క అయితే నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. అయితే గత 8 రోజులు పెట్టి ఈ రోజు గత 9 రోజులు పెట్టి కూడా ఏ ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో పాప ఏమైందంటూ సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. అయితే మధ్యాహ్నం 2 ఏళ్ళు చిన్నారి జ్ఞానేశ్వరి జూను ఏదైతే 6వ తారీఖు ఉందో 6వ తారీఖు మధ్యాహ్నం 2 ఏళ్ళ చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. పాపతో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. పామాల తోటలో అక్కడ నుండి కాపలాగా ఉంటూ అక్కడ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన 3 రోజుల తర్వాత కూడా కుక్క తిరిగి కనిపించకపోవడంతో దానికి అదే కుక్క ఇంటికి చేరుకుంది. పాపకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. అది 8 రోజులు గత 9 రోజుల పట్టి కూడా పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ అన్ని ప్రయత్నాలు కూడా చేసినప్పుడు దానికి తగ్గ ఆధారం దొరకలేదు అయితే చెప్పొచ్చు. అయితే పెంపుడు కుక్కను బోన్లో ఉంచి పోలీసులు గతాన్ని భిన్నంగా దాని ప్రవర్తన ఉండడంతో కదిలికి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ వచ్చారు. దాని మెడలో జీపీఎస్ ట్రాకర్స్ అమర్చి ఫ్రీగా వదిలేశారు. అయితే నేను దాదాపు 8 కిలోమీటర్ల నది ప్రయాణించి ఇంటికి చేరుకుంది. కుక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటే పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళని కరుస్తూ ఉండడంతో మొదలు పెట్టింది. ఆహారం తీసుకోవడం కూడా మానేసింది. మరి పాప మీద బెంగ పెట్టుకుందో ఏమో కానీ సడన్ గా ఇంటి దగ్గర చనిపోయి డాగ్ డెత్ గా మారింది. అయితే
ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా అని పరిశీలిస్తున్నారు. పాప ఆచూకు కుక్క ప్రవర్తన ఆధారంగా అప్డేట్ ఉంటుందని పోలీసులు భావించారు. కానీ కుక్క చనిపోవడంతో మళ్ళీ కొత్త ఆ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పామాల తోటలో 49 ఎకరాలు పామాల తోటలో అయితే మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా జల్లెడు పెట్టారు. అయితే ఎక్కడా కూడా గత 9 రోజుల పాటు కూడా పాప దొరకకపోవడంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారో, కొత్త వాళ్ళు ఆ ప్రదేశంలో ఎవరైనా నెంబర్లో ఎంక్వైరీలో కూడా చెప్పారు. అక్కడ ఎక్కడ ఫిల్టర్ చేసి సీసీ కెమెరాలు కూడా పరిశీలించినప్పుడు ఎటువంటి క్లూ దొరకలేదని చెప్పచ్చు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేశారు. మొత్తానికి అటు ఉన్న డ్రైవర్లు కూడా ఆ రూట్ లో రెగ్యులర్ గా తిరిగే వాళ్ళని కూడా దగ్గర నుంచి తెలుపులకు తీసుకొచ్చారు. అయినప్పటికీ పోలీసు విచారణ ఎటువంటి పురోగతి లభించలేదు. చిన్నారి ఆచూకు గురించి సమాచారం ఇచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని కూడా ప్రకటించడంతో విడివిడిగా విచారణ చేశారు. అంతకు మించి ముందుకెళ్లాలంటే పోలీసుల దగ్గర ఏదో ఒక ఆధారం ఉండాలి. కానీ అటువంటిది ఏమీ కనిపించట్లేదు. పాపను బలవంతంగా ఎవరైనా తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఎక్కడో చోట నిఘా నేత్రంలో దొరుకుతాయి కానీ అటువంటి వాహనం ఏమీ కనిపించలేదు. అదే మొత్తానికి పాప మిస్సింగ్ మిస్టరీలో కుక్క చనిపోవడంతో మరి మిస్టరీగా మారిందని చెప్పవచ్చు. జీపీఎస్ ట్రాక్ ఆధారంగా కుక్కను ఫాలో అయితే కానీ కనీసం ఏదో ఒక వస్తువైనా దొరుకుతుందని పోలీసులు ఇప్పటి వరకు కూడా భావించారు. నిన్న సాయంత్రం ఏదైతే కుక్క ఉందో కుక్క చనిపోవడంతో ఆ పోలీసులు అయ్యోమైనా పడిపోయారు. అయితే నిన్న ఏదైతే జానేశ్వర్ తల్లిదండ్రులు ఉన్నారో జానేశ్వర్ తల్లిదండ్రులు కరాటికి లేని వచ్చి పరామర్శించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో పాప దొరుకుతుందని చెప్పారు. అంటే ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. అయితే నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా దీని విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇంకా బలగాల్ని పెంచండి, ఇంకా కావాల్సిన అధికారులన్నీ సూచించారు. ఈ రోజు హోంమంత్రి అనిత కూడా మాట్లాడింది. పోలీసులు కాకినాడ ఎస్పీ బింది మాధవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడింది. అధికారులు అన్ని విధాలుగా కూడా సహకరించండి, పాప విషయంలో సరే తీసుకోమని చెప్పి సీరియస్ తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్టు చెప్పినట్టు సమాచారం గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సింధు. ఇంత ప్రాంతం ఎంతమంది